నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం. ఆ కుటుంబాల్లో కారు చీకటి, వాహనంలో ఇరుక్కొని నలుగురు చిన్నారులు మృత్యువాత, ద్వారపుడులో విషాద ఛాయలు. సూర్యోదయం అవుతూనే ఆ వీధిలో సందడి మొదలైంది. పెళ్లి వేడుక కావడంతో చుట్టాలు బంధువులతో కలకల్లాడింది. ఏర్పాట్లు, వంటల్లో పెద్దలంతా నిమగ్నమవగా డీజే పాటలకు చిన్నారులు చిందేశారు. ఈ సమయంలోనే ఆ వీధిలో ఉన్న కారును కళ్ళకప్పగించేలా చూశారు నలుగురు చిన్నారులు. కారు డోర్లు తెరుచుకోగానే వారి ఊపిరి ఆపేస్తాయని గుర్తించలేక ఆనందంతో గంతులేసేశారు. లోపలికి వెళ్ళగానే డోర్లు మూసుకున్నాయి, తెరవలను చూస్తే బిగుసుకున్నాయి. అప్పుడు మొదలైన వారి అరుపులు, ఆర్తనాదాలు కారు లోపలే ఉండిపోయాయి. కొంతసేపటికి గాలితో పాటు నలుగురు ప్రాణాలు ఆవిరయ్యాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న డీజే శబ్దాలు ఆగిపోయాయి. చిన్నారులు ఇళ్లలో రోదాలు మిన్నినట్టే. సూర్యాస్త సమయంలో ఆ కుటుంబంలో కారు చీకట్లో నిండినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విజయనగరం మండలంలోని ద్వారపుడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కుపోయిన నలుగురు చిన్నారులు ఊపిరాడక దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారి కాగా మరో ఇద్దరు అన్నా చెల్లెలు పిల్లలు కావడం ఆశ్చర్యం. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలో ఆదివారం జరిగిన ఓ వివాహానికి విశాఖ చెందిన యువకుడు ముందు రోజే కారుతో వచ్చాడు. ఓ గోడ పక్కన నిలిపి ఉంచాడు. దానికి డోర్లు సరిగా పడలేదు. దీంతో స్థానికంగా నివాసం ఉన్న నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు అందులోకి వెళ్ళారు. ఈ క్రమంలో మృత్యువాత పడ్డారు. బుచ్చినాయుడు భవానీ దంపతుల కుమారుడు ఉదయ్ 3వ తరగతికి వచ్చాడు. బుచ్చినాయుడు నగరంలోని మార్కెట్లో కళాశీగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి 9వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఉదయ్ ఇటీవలే వేసవి క్రీడా శిబిరంలో భాగంగా బాక్సింగ్ శిక్షణలో చేరాడు. ఎప్పటికైనా బాక్సర్ అవుతాను నాన్న అంటూ బుజ్జి బుజ్జి మాటలు పలికేవాడని, ఇంతలోనే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడని దంపతులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా ఇంత మృత్యువాత ఆ కుటుంబాన్ని కలతవేస్తుందనే మనం చెప్పలేము. ఆసుపత్రిలో విగత జీవులుగా చిన్నారులు ఉన్నారు. ఆ కుటుంబంలోని కారు చీకటి ఏర్పడుతుందని అందరూ కూడాను తెలుగు రాష్ట్రాల్లో కూడాను దేశం మొత్తం కూడాను చాలా విషాద ఛాయలు. అయితే మాత్రం ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చాలా బాధాకరం, గుండెలు గుబేలు అనిపించినట్టుగా అయ్యింది. పాపం తెలియదు ఆ చిన్నారులకు ఆ కారులకి ఎక్కితే ఆ కారు లాక్ అయిపోతాయని ఆ పిల్లలకు తెలియదు. పాపం ఆడుకోవడానికి ఎక్కారు, కానీ లోకాన్ని మనందరి మధ్య విడిచి వెళ్ళిపోయేసరికి ప్రతి ఒక్కరు కూడాను చాలా బాధాకరంతో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ చిన్నారుల ప్రాణాలు అయితే మాత్రం గాలి కలిసిపోయాయి. అలాంటి విషయాన్ని అందరం కూడాను కలిసివేసింది. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మనం ఏదైనా సరే చిన్న పొరపాటే కానీ చాలా పెద్ద ప్రమాదంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ కారు అతనికి తెలియదు, ఆ పక్కన పెట్టిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయేసరికి ఒకేసారి లాక్ అయిపోయిందో, డోర్ లాక్ అయిపోయేసరికి పిల్లలైతే మాత్రం చాలా వరకు తల్లిదండ్రులు ఆ ఇంటి కుటుంబాలు అయితే విషాదఘాతం నెలకొన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి భోగాపురం, పార్వతీపురంలో పట్టణంలోని ప్రధాన చూద్దాం. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కొన్నేయండి. వేసవి సెలవులు వచ్చాయి. పిల్లల స్నేహితులంతా రోజుతో ఆడటానికి సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ఆవరణలో కార్ల వద్దకు, బావులు, చెరువులు స్నానాలకు, లిఫ్టుల్లో, విద్యుత్ స్తంభాల వద్ద ఆడుతారు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు. వారే వస్తారని అశ్రద్ధ చూపితే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది. మృత్యు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనుక్షణ అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్ళిన పిల్లలపై కన్ను వేయాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అప్రమత్తనే ప్రమాదకు దూరం. ప్రస్తుతం బహుళ అంతస్తులు భవనాలు ఎక్కువయ్యాయి. ఒకే చోట 30-40 నివాసాలు ఉంటున్నాయి. పిల్లల సంఖ్య కూడా ఎక్కువే. వారంతా ఆడుకుంటూ కారులోకి వెళ్ళడమే కాదు, కారు కిందకు దూరడం వంటి చేస్తూ ఉంటారు. అలాంటి వాటితో ఎదురయ్యే ప్రమాదాలను పిల్లలు ముందుగానే తల్లిదండ్రులకు చెప్పాలి. పార్కింగ్ చేసే కార్లకు విధిగా తాళాలు వేయాలి. బజార్లకు వెళ్ళేటప్పుడు కారులో పిల్లలను ఉంచి బయటకు వెళ్ళకూడదు. కారును సాధ్యమైనంత మేరకు నీడలో పార్కింగ్ చేయాలని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా వాహనం నిలిపితే అద్దాలు వేసి లాక్ చేయాలని మెకానిక్ చెప్తున్నారు. కానీ కారు లాక్ చేసేటప్పుడు మాత్రం కొంత గాలి అయితే మాత్రము డోర్ అద్దాలు కొంతవరకు దించాలి. దీంట్లో కారులో అయితే కొన్ని ఛార్జింగ్ మిషన్లు కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ అవి కూడా ఉంచకూడదని నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. పార్కులు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తెలియని చోటు, కాలన్లు, చెరువు, డ్యాముల వద్ద నీటిలోనికి పిల్లలు దిగకుండా చూడాలి. స్విమ్మింగ్ పూల్లో క్లోరినేషన్ చేసిన వాటిని వెళ్లకుండా చూడాలి. ఎగ్జిబిషన్కి వెళ్తే జాయింట్ వీల్, ఇతర సాధనాలు ఎక్కేటప్పుడు పెద్దలు పిల్లల దగ్గరే ఉండాలి. ఎక్కడైనా బోటు సాధనాలపై నీటిలో ప్రయాణిస్తే రక్షణ జాకెట్లు చిన్నారులు తొడగాలి. నీటిలో మునిగి కోల్పోతే ఒడ్డుకు తెచ్చే ఛాతిపై చెలుతో గట్టిగా ఒత్తాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తుల నుంచి నీరు బయటకు వచ్చి శ్వాస మెరుగవుతుందని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనిబాబు అయితే చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక కన్ను వేయండి, అశ్రద్ధ చూపించకండి. ఎందుకనంటే
పిల్లలు బయటకు మన వాళ్ళే కదా, మన చుట్టూ ప్రాంతంలో ఉంటారే కదా అని అంటారు. కానీ మ్యాన్హోల్స్ ఉంటాయి, కానీ కరెంటు పోల్స్ ఉంటాయి. ఎప్పుడు వైర్లు తెగిపోతాయో తెలియదు, దేనికి విద్యుత్ ఉంటుందో, పెను ప్రమాదం ఏ రూపంలో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల విషయంలో అయితే మాత్రం మన అశ్రద్ధ చూపకూడదని అయితే మాత్రం నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. ఒకసారి గరీవుడి ప్రధాన చూద్దాం. అందిస్తే సారం, అందుకుంటే నిస్సారం. ఖరీఫ్ సమీపిస్తున్న పూర్తిగానే భూసార లెక్కలు, మట్టి నమూనాను సేకరిస్తున్న సిబ్బంది. జిల్లాలో ఖరీఫ్ పంటలకు సాగుకు సమీపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. అదే జరిగి వర్షాలు కురిస్తే జూన్లో పంటల సాగు మొదలవుతుంది. రైతులు భూసారం తెలుసుకొని సాగు చేస్తే దిగుబడులు బాగుంటాయి. అవసరమైన భూసార పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విశ్లేషించి రైతులకు అందాల్సింది ఉంది. జిల్లాలో 2024-25లో ఖరీఫ్ సేకరించిన 21,200 మట్టి నమూనాలు మినహాయించి మిగతా భూముల్లో 2025-26 ఖరీఫ్కు 28,390 నమూనాలు సేకరించాల్సిందనే లక్ష్యం. ఇప్పటి వరకు 27,930 నమూనాలు సేకరించారు. వాటిలో ఫలితాలు వచ్చినవి 7,517 మాత్రమే. లక్ష్యాల ప్రకారం ఇంకా ఫలితాలు రావాల్సిన నమూనాలు 20,875 వరకు ఉన్నాయి. ఖరీఫ్లో ప్రారంభంలోగా అందించాలి అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ళుగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో జిల్లాలో భూసార పరీక్షలు జోలికి పోలేదు. గత ఖరీఫ్ సీజన్కు ముందే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మట్టి పరీక్షలు చేయించాలని అధికారులు ఆదేశించింది. దీంతో గత సీజన్లో పరీక్షలు ఆలస్యమయ్యే సేకరించిన 21,200 నమూనాల ఫలితాలు ఇటీవల రైతులకు అందించారు. భూసార వివరాలతో కార్డును ముద్రించి ఇస్తారు. వీటితో ఆధారంగా పంటలు సాగు చేయొచ్చు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. రైతు సేవా కేంద్రాలు సిబ్బంది పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు భూసార పరీక్ష కేంద్రాలకు 12 రకాల పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఫలితాలను SHC పోర్టల్లో పొందుపరుస్తూ ఉన్నారు. ఫలితాల విశ్లేషణ పత్రాలను రైతులకు కార్డు రూపంలో అందిస్తారు. పొలంలో ఉన్న పోషక స్థాయిలో అనుగుణంగా ఎరువులు సూచిస్తారు అంటూ భూసార పరీక్ష కేంద్రం విజయనగరం ఏడి బాణులతో చెప్తూ ఉన్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న పూర్తిగాని భూసార లెక్కలు అయితే ఖరీఫ్ సమీపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు అయితే మాత్రం వస్తూ ఉన్నాయి. ఇలాగైతే వస్తే మాత్రం జూన్లోనే ఎక్కువగా పంటలు అయితే మాత్రం వేయడానికి, ఆకులు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడాను ఇంకా లెక్కలు చాలా తక్కువగా వచ్చాయి. 7,517 మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడికి భూసారం తెలుసుకుని సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా లాభాలు వస్తాయి కాబట్టి. కానీ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే 7,517 మాత్రమే చేశారు. కానీ లక్ష్యం అయితే చాలా వరకు చేయాలి. దీనికన్నిటి కూడా భూసాంద్రత బట్టి ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది, ఏ ఎరువులు మనం వాడితే మనము మంచి రిజల్ట్స్ వస్తాయని అయితే మాత్రం తెలుసుకోవాలంటే నమూనాలు సేకరించాలంటున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం వ్యవసాయానికి ఇప్పుడు చూస్తే వర్షాకాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇది చాలా తక్కువగానే మాత్రం అంచనా వేశారు. కానీ ఈ యొక్క నమూనాలు అయితే మాత్రం లక్ష్యాలు కూడా పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రజలకైతే మాత్రం అందుబాటులోకి వచ్చే రైతన్నలకైతే మాత్రం ఏ విధంగా అయితే పంటలు పండించాలో వాటికి భూసారం గురించి అన్నింటిలో కూడా నమూనాలు సేకరించి పూర్తి స్థాయిలో ఉపయోగకరమైనట్టుగా మేము ఉపయోగపడతాము. దానికి కావలసిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైతన్నలు కూడా మేము సహాయం సిద్ధంగా ఉన్నామన్నట్టుగా అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే నిలమరలో ఒక ప్రధాన చూద్దాం. డ్రామా కనవేమరా అంటూ ముందుకు సాగని తారకరామ ప్రాజెక్టు పనులు, పరిహారం ప్యాకేజీ అందుకు నిర్వాసితుల ఆందోళన. జిల్లాకు జీవననాడైన తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కలా ఉన్నాయి. 2 దశాబ్దాలైనా ఇప్పటికీ దీని నిర్వాసితులు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదు. 2025లో అప్పటి ప్రభుత్వం జల యజ్ఞంలో భాగంగా 220 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు శ్రీకారం చుట్టింది. 2008 నాటికి లక్ష్యంగా పెట్టుకుంది. పరిహారం పునరావాస సంస్థలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు ఇప్పటి వరకు 281 కోట్లు ఖర్చు చేయగా అందులో భూసేకరణకే 201 కోట్లు వెచ్చించారంటే కేవలం 80 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా ఏటి, అగ్రహారం, కోరాడపేట, పడాలపేటను గుర్తించి భూసేకరణ చేపట్టి R&R ప్యాకేజ్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏటి, అగ్రహారంలో 300 ఎకరాలు, కోరాడపేటలో 180 ఎకరాలు ప్రభుత్వ ధర ప్రకారం ఎకరాకు 1.50 లక్షల చొప్పున చెల్లించారు. ఏటి అగ్రహారంలో 592 మంది నిర్వాసితులకు PDF సభ్యులుగా గుర్తించి ఒక్కొక్కరికి 6.75 లక్షలు పరిహారం, 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పటికే పూర్తి స్థాయి పరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించారు. కోరాడపేటకు నెల్లిమరలో 16 ఎకరాల ఇళ్ల స్థలాలు, పడాలపేటలో 30 ఎకరాల భూమి, 10 కుటుంబాలకు PDF పరిహారం ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ప్రాజెక్టు నిర్వహణకు సారపల్లి గ్రామానికి చెందిన 2,100 ఎకరాల భూమి సేకరించారు. ఈ గ్రామంతో పాటు కుదిపి, నీలరాజుపేటలకు చెందిన 1,800 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5.50 లక్షలు PF ప్రాజెక్టు కింద పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే పరిహారం ఇవ్వలేదు.
ప్రాజెక్టు సంబంధించి సప్లవేర్ నిర్మాణానికి 15.41 ఎకరాలు సేకరించారు. ఇందులో 58 మంది రైతులకు ఇవ్వాల్సిన 3 కోట్ల నిధులు కోర్టులో జమ చేశారు. సకాలంలో వారు తీసుకోకపోవడంతో ఇలా జమ చేశామని జలవనరుల శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రాజెక్టు నిర్వహణ పనులు 68 కోట్లు మంజూరు చేసింది. వీటి గుర్ల ఆనందపురం వద్ద బ్యారేజ్ రిజర్వాయర్కు మళ్లింపు కాలువ పనులు చేస్తూ ఉన్నారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు ప్రభుత్వం నిర్దేశిత గడుపులను పూర్తి చేస్తాం. ప్రస్తుతం బ్యారేజీ మళ్లింపు కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి. నిధులు రాగానే నిర్వాసితులు ప్యాకేజ్ అందిస్తామని అప్పల్లాడి ప్రాజెక్టు చెప్తూ ఉన్నారు. అయితే జిల్లాకే జీవననాడైన తారకరామ తీర్థ సాగర ప్రాజెక్టు అయితే మాత్రం పనులు 2 అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి, 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు అయితే మాత్రము అక్కడ ప్రాజెక్టు ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నారో అప్పుడే అక్కడ ఉన్న నిర్వాసితులకైతే మాత్రము ఇవ్వాల్సిన బకాయిలు అయితే మాత్రం ఇంకా చెల్లించలేదని అక్కడ ఉన్న గ్రామాలు అయితే మాత్రం ప్రజలు ఇప్పటికి కూడా వాపోతూ ఉన్నారు. అయితే వస్తున్న రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళకి ఇవ్వాలో వాళ్ళందరూ కూడాను న్యాయం చేస్తామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.